అమృత రాజ్యాన్ని కామధేనుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. రూపంలో, పరాక్రమంలో ముగ్గురు సరిసమానంగా ఉండేవారు. ముగ్గురు కుమారులకు రాజధాని దూరంగా ఉన్న ఒక గురుకులంలో చేర్పించి యుద్ధ విద్యల్లో, రాజ్యపాలన విషయాల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నాడు రాజు. కొన్ని రోజులకు వారి విద్యా అభ్యాసం పూర్తయింది. రాజధానికి తిరిగి వచ్చారు. కుమారులు ముగ్గురికి రాజ్యపాలన బాధ్యతలు అప్పజెప్పాలనుకున్నాడు రాజు. సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడికే రాజ్యపాలన అప్పజెప్పాలి. కానీ ముగ్గురు కుమారుల్లో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాడు. వారికో పరీక్ష పెట్టాలని ముగ్గురు కుమారులను పిలిపించాడు. ముగ్గురికి 3 దిశలకు తమకు తెలియని పరాయి రాజ్యాలకు వెళ్ళి 6 నెలలు అద్భుతమైన బహుమతితో తిరిగి రావాలని, అలాంటి బహుమతిని ఈ రాజ్యంలో ఇంతవరకు వేరెవ్వరూ చూసి ఉండకూడదని చెప్పాడు. చాలా అద్భుతమైనది, అపూర్వమైనది బహుమతి తెచ్చిన వారికే ఈ రాజ్యానికి రాజులవుతారని చెప్పాడు. ఈ మాట విన్న రాజకుమారులు పరమానందం చెందారు. మరునాడు తెల్లవారుజామునే ఉరుకలు వేసే ఉత్సాహంతో ముగ్గురు గుర్రాల మీద బయలుదేరారు. రాజధాని పొలిమేరలో వటవృక్షాన్ని చేరగానే 6 నెలల తర్వాత రాజధానికి వెళ్లే ముందు చేత పౌర్ణమి నాడు ఇక్కడ కలుసుకోవాలి అని కూడబలుక్కుని ముగ్గురు 3 దిశలకు ప్రయాణమయ్యారు. పెద్ద కుమారుడు తూర్పు దిశకేసి, రెండవ కుమారుడు పడమర దిశకేసి, మూడో కుమారుడు దక్షిణ దిశకేసి బయలుదేరారు. పెద్ద కుమారుడు అక్కడక్కడ ఆగుతూ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకుంటూ చాలా రోజులు ప్రయాణం చేశాడు. అయినా ఆసక్తికరమైన వస్తువులు కానీ, సంగతులు కానీ ఒక్కటి కూడా అతని దృష్టికి రాలేదు. వట్టి చేతులతో తిరిగి వెళ్ళడం ఇష్టం లేక ఒక చెట్టు కింద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. అక్కడ పక్షులు మానవ భాషలో మాట్లాడుకుంటున్నాయి. ఒకే చెట్టు పై రకరకాల ఫలాలు ఉన్నాయి. ఆశ్చర్యంతో అతడు లేచి పక్షులను పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. ఆ చెట్టు పళ్ళను కోసుకొని రాజధానికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. కానీ పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, అందువలన మరేమైనా వింత వస్తువు లభిస్తుందేమో అని అతడు మరింత ముందుకు వెళ్ళాడు. అతడు మరికొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యాపారి అందమైన తివాసి అమ్ముతూ ఉన్నాడు. అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాజకుమారుడు గుర్రం దిగి అతన్ని సమీపించి ఆ వ్యాపారాన్ని కొన్ని తివాసులు తీసి చూపమన్నాడు. వాటిలో ఒకటి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ధర అడిగాడు. రాజకుమారుడికి 5,000 వరహాలు అని అతడు వ్యాపారి చెప్పాడు. అంత ఎక్కువ ధర ఎందుకు అని అడిగాడు రాజకుమారుడు. ఇది మామూలు తివాసి కాదు. దీనిని పరిచి దాని మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి చేరవేస్తుంది ఇది. అందుకే అంత ధర అని వ్యాపారి వివరించాడు. రాజకుమారుడు ఏమాత్రం వెనకాడకుండా దానిని కొని జాగ్రత్తగా మడిచి భద్రంగా దాచుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. పడమర దిశగా వెళ్ళిన రెండో రాజకుమారుడు కూడా అనేక ప్రాంతాలు తిరిగి చూశాడు. మహారాజుకు బహుమతి ఇవ్వడానికి తగిన అపూర్వ వస్తువు ఏదీ కనిపించలేదు. ఒకచోట ఆయనకు తలుపులు, కిటికీలు బార్లా తెరిచి ఉన్న ఇల్లు ఒకటి కనిపించింది. ఇంటి లోపల ఎవరూ కనిపించలేదు. సరుకులతో కొన్ని దుకాణాలు కనిపించాయి. అయితే ఒక్క వ్యాపారి కూడా కనిపించలేదు. అది అతనికి చాలా వింతగా తోచింది. పక్కనే ఉన్న దానిమ్మ చెట్టు నిండా పండ్లు కనిపించాయి. ఒక పండు కొయ్యబోయాడు. ఆ క్షణమే పండు కొయ్యవద్దు అంటూ తోటమాలి ఎదురుట ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు కొయ్యకూడదు అని అడిగాడు రాజకుమారుడు. ఈ చెట్టులోని పండ్లు చాలా అమూల్యమైనవి అన్నాడు తోటమాలి. సరే, ఎంత కావాలో చెప్పు, ఇస్తా అన్నాడు రాజకుమారుడు. తోటమాలి 5,000 వరహాలు ఇవ్వాలి అన్నాడు. అంతటి ధర పలకడానికి ఆ పండు గొప్పదనమేమిటి అని రాజకుమారుడు అడిగాడు. ఆ పండు గొప్పదనమేమిటి అని రాజకుమారుడు అడిగాడు. ఆ చెట్టు దానిమ్మ పండు ఎలాంటి రోగాన్నైనా చిటికలో నయం చేస్తుంది అని తోటమాలి చెప్పాడు. ఇది నిజంగా తన తండ్రికి ఇవ్వదగిన విలువైన కానుక అని భావించాడు రాజకుమారుడు. ఆ పండు కొని గుర్రం మీద తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణ దిశానికి వెళ్ళిన మూడో రాజకుమారుడు ఏమీ కనిపించలేదు. దక్షిణం వైపు గల అన్ని ప్రాంతాలు చూసి తిరిగి అతనికి ఎంత తిరిగినా వింత వస్తువు ఏదీ కనిపించలేదు. చివరికి ఏం చేసేది లేక వెనక్కి తిరిగి వచ్చాడు. ముగ్గురు రాజధానికి వచ్చారు. రాజు వారిని చూసి సంతోషించి ఏం వస్తువులు తెచ్చారని ప్రశ్నించాడు. పెద్ద కుమారుడు తాను తెచ్చిన కంబలిని చూపించాడు. దీని మీద కూర్చుని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. రెండో కుమారుడు తాను తెచ్చిన దానిమ్మ పండు ఎలాంటి రోగాన్నైనా చిటికలో నయం చేస్తుంది అన్నాడు. మూడో రాజకుమారుడు మాత్రం తనకు ఎలాంటి వింత వస్తువులు కనిపించలేదన్నాడు. ధాన్యము పండాలంటే పొలం దున్నాలి, విత్తనం నాటాలి, నీరు అందించాలి, మొక్క
పెరగాలి, అంతేగాని ఆకాశంలో అప్పటికప్పుడు ఏది కనిపించదని నేను భావిస్తున్నాను. ఈ లోకంలో కనిపించేవన్నీ భౌతికంగా ఉండేవే, శాస్త్ర ప్రకారం అభివృద్ధి చెందినవే తప్ప వింతలు ఉండవు అని తెలుసుకున్నాను. రాజు మరుసటి రోజు తన అభిప్రాయాన్ని ప్రకటిస్తా అన్నాడు. మొదటి రెండో రాజకుమారుడు తమమే యువరాజులము తమ తండ్రి ప్రకటిస్తాడని భావించాడు. కానీ మహారాజు మూడో కుమారుని యువరాజుగా ప్రకటించాడు. మొదటి ఇద్దరు కష్టపడకుండా పనులు సాధించారని భావించాడు. అందుకే వింత వస్తువుల కోసం తిరిగి ఏదో ఒకదాన్ని తీసుకొని వచ్చారు. కానీ మూడో కుమారుడు మాత్రం వాస్తవికతను ఆలోచించి ఆ ప్రకారం ప్రవర్తించాడు. అందువల్ల రాజు కాదగినవాడు, అలాంటి మనస్తత్వం ఉన్నవాడే కావాలని మహారాజు భావించాడు. అతని వైపు మొగ్గు చూపాడు. నీతి శాస్త్రీయతే అభివృద్ధికి మూలం. సత్పుర పర్వత ప్రాంతంలో ధనుంజయుడనే ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎంతో సాధు స్వభావి. ఆయన ఆశ్రమంలో సాధు జంతువులెన్నో ఆశ్రమం పొందుతూ ఉండేవి. జింక, ఆవులు, లేళ్ళు ఇలా అన్ని రకాల జంతువులు అక్కడ కనిపించేవి. ఆ పరిసర ప్రాంతాల్లో పచ్చని పచ్చిక బయల్లో తిరుగుతూ గడ్డి తింటూ ఆనందంగా జీవించేవి. ఏదైనా క్రూరమృగాలు ఆ ప్రాంతానికి వచ్చిన ముని ప్రభావం వల్ల అవన్నీ సాధు జంతువులుగా మారిపోయాయి. ఇలా అడవిలో క్రూర జంతువులన్నీ పోయి సాధు జంతువుల సంఖ్య పెరిగిపోసాగింది. క్రూర జంతువులకు ఆహారం దొరకడం సమస్యగా మారిపోయింది. ఆశ్రమంలో కూడా సాధు జంతువుల సంతతి బాగా పెరిగింది. ఎటు చూసినా జంతువులే కనిపించసాగాయి. పచ్చిక బయల్లో గడ్డి తినివేయగా చెట్లు ఆకులు కూడా భక్షించసాగాయి. చెట్లపై ఉన్న ఆకులన్నీ లేకుండా పోవడంతో అడవి మోడుబారిపోయింది. అడవులు తగ్గిపోవడంతో వర్షాలు తగ్గిపోయాయి. దాంతో పంటలు పండడం లేదు. మరోవైపు జంతువులకు మాంసం లభించక క్రూరమృగాలను సమీపంలో గ్రామాలపై పడి అక్కడక్కడ పశువులను, మనుషులను చంపి ఆరగించసాగాయి. దాంతో జనాలంతా కలిసి ఋషి వద్దకు వెళ్ళి సాధు జంతువులన్నీ వదలాల్సిందిగా ప్రార్థించారు. ఋషి తాను మహిమను ఉపసంహరించుకోగా సాధు జంతువులన్నీ స్వేచ్ఛగా అడవిలోకి వెళ్ళిపోయాయి. క్రూర జంతువులు తమకు అనువైన జంతువులను వేటాడి వాటిని ఆహారంగా తినసాగాయి. దాంతో అవి అడవి ఆనుకొని ఉన్న గ్రామం వైపుకు రావడం మానేశాయి. ఆశ్రమం వద్ద నుంచి సాధువు వెళ్ళిపోవడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ పచ్చిక బయళ్లతోనూ పచ్చటి ఆకులతో చెట్లతో కలకలలాడసాగాయి.